బహుజనులు ఏకమై పోరాడితే రాజ్యాధికారం సాధించవచ్చునని నిరూపించిన సామాన్యుడు, గొప్ప బహుజన విప్లవకారుడు, కుల మత జాతి వర్గ విభేదాలు లేని సమాజం కోసం దాదాపు 350 ఏళ్ల కిందనే కృషి చేసిన బహుజన పోరాట యోధుడు, ఆధిపత్య అగ్రకులాల పాలకులు బహుజనులను అణగదొక్కుతున్న 17వ శతాబ్దంలోనే స్వీయ సైన్యంతో దక్కనపై బహుజనుల సంక్షేమ బాధ్యత తీసుకుని తొలి బహుజన రాజ్యస్థాపన చేసిన గొప్ప వీరుడు, తొలి బహుజన రాజు ఆయనే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఆగస్టు 18న వరంగల్లోని బిలాషపూర్ గ్రామంలో పుట్టిన పాపన్న చిన్న వయసులోనే తండ్రి చనిపోయాడు. తల్లి అతని ఎంతో కష్టపడి పెంచింది. ఆయన గౌడ వృత్తిని స్వీకరించి కళ్ళు గీసేవాడు. యుక్త వయసులోనే భూస్వాములు, దేశముఖుల దాష్టికాలను సహించలేక ఎదిరించి పోరుబాటు పట్టాడు. అగ్రకుల పెత్తనాన్ని అణగదొక్కాలని బహుజన కులాలను ఏకం చేసి గెరిల్లా సైన్యాన్ని తయారు చేసుకుని జమీందారుల ఆస్తులను కొల్లగొట్టి పేద ప్రజలకు పంచిపెట్టాడు. తన సైన్యం ద్వారా చిన్న చిన్న సంస్థానాలను ఆక్రమించుకుంటూ తన సొంత ఊరు బిలాషపూర్ను రాజధానిగా చేసుకుని 1675లో సర్వాయిపేట కేంద్రంగా తన రాజ్యాన్ని స్థాపించాడు. దొంగల నుంచి, దొరల నుంచి దోచుకున్న సంపదను పాపన్న పేదలకు పంచిపెట్టేవాడు. అందుకే ఆయన్ను చరిత్రకారులు రాబిన్హుడ్ తరహాలో వీరుడిగా అభివర్ణించారు. ఆయన రాజ్యంలో పన్నులు ఉండేవే కావు. బిలాష్పూర్, తాటికొండ, వేములకొండ వంటి ప్రాంతాల్లో ఎత్తైన కోటలు నిర్మించి తన సామ్రాజ్యాన్ని పటిష్టం చేసుకున్నాడు పాపన్న గౌడ్. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబులు కూడా సవాల్ విసిరాడు. మొఘల్ సుబేదార్లు, ఫౌజ్దార్లను ఓడించి వరంగల్, భువనగిరి, గోల్కొండ కోటలను కూడా ఆక్రమించాడు. మొఘల్ చక్రవర్తులు పాపన్నను అణిచివేయటానికి అనేకసార్లు ప్రయత్నించారు. భారీ సైన్యంతో దాడి చేసి చివరకు ఆయన్ను బంధించి చంపారు. పాపన్న గౌడ్ జీవితం ఒక సామాన్యుడు రాజుగా మారి అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడిన విరోచిత గాథకు ప్రతీక. అందుకే ఆయన్ను తెలంగాణ శివాజీ అని కూడా పిలుస్తారు. సర్వయ్య పాపన్న చేసిన కోట మాకు సర్వయ్యపేట గ్రామంలో ఈ వరంగల్ ఇటు మొత్తం చుట్టూరంగా ఒక 1000 ఎకరం కంతకం, మూలమూలలకు మంచి గడీలు, ఎత్తున పైన మంచిగా పెద్ద గుట్టకు కిలాలు, ఇవన్నీ తయారు చేసిండు సర్వయ్య పాపన్న. ఒక పోరాడి చేసి మంచిగా మాకు అభివృద్ధి చెందుతందుకు మంచిగా కొమ్ముగుట్టలో మంచి విగ్రహం, గుర్రం, దాంతో మంచిగా కడతాండు పొన్నం ప్రభాకరు మంత్రి గారు. ఆయనకు ధన్యవాదాలు మేము చెప్తున్నాం. ఈ నెల 18న సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సర్వాయిపేట గ్రామంలో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వంతో పాటు గ్రామస్తులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పాపన్న గుట్టలను పర్యాటక కేంద్రంగా చేస్తూ 4,70,00,000 నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది. 6 నెలల్లో ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మారుతుందని ఆ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన పనులు కూడా ప్రారంభమయ్యాయి. సర్వాయి పాపన్న గుర్రం మీద ఉండే భారీ విగ్రహంతో పాటు గొట్ట మీదకు వచ్చేందుకు మెట్లు కూడా సిద్ధం చేశారు. ఇక ఈ ప్రాంతాన్ని సుందరమైన పార్కులతో పాటు గుట్టపైన పర్యాటకుల్ని ఆకర్షించేందుకు వివిధ రకాల ఏర్పాట్లు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సర్వాయి పాపన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి సహాయ సహకారాలు అందించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్కి గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నారు. సర్వాయి పాపన్న 375వ జయంతి సందర్భంగా రేపు 18 నాడు అతని జన్మదిన సందర్భంగా ఇక్కడ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి
ప్రజలు పెద్ద మొత్తంలో వచ్చి విజయవంతం చేయగలరని చెప్పేసి కోరుకుంటున్నాను. పాపన్న ఆశయాలను కొనసాగించడానికి తన చరిత్రను ముందుకు తీసుకురావడానికి కొరకు ఈ ప్రాంత ప్రజలు ఎంతో కష్టపడ్డారు. మరి ఈయన చరిత్రను లేకుండా చేయాలనుకున్నటువంటి కొన్ని వ్యాపార వర్గాలని ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కోవడం జరిగింది. మరి ఇది దృష్టిలో దీనిని ఆ విధ్వంసాన్ని ఆపడానికి కొరకు మంత్రి పొన్నం ప్రభాకరన్ గారు ఈ కోటను, ఈ గుట్టలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 4,70,00,000 రూపాయలతోటి ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉన్నది ఇప్పుడు. కాబట్టి ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకోవడం జరుగుతుంది. సర్వాయి పాపన్న లాంటి చారిత్రక పురుషుల విషయంలో ఎంతో శ్రద్ధ చూపుతున్న రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణలో ఇంకా ఇలాంటి చారిత్రక పురుషుల వివరాలను వెలికితీసి రేపటి తరానికి అందించే ప్రయత్నం చేస్తుందా? వేచి చూద్దాం.